రాష్ట్ర రాబడులు అంచనాలకు భిన్నంగా నమోదవుతున్నాయి. రోజువారీ వ్యయాల కోసం మార్కెట్ రుణాలపైనే అధికంగా ఆధారపడుతుంది రేవంత్ ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 4 నెలల్లోనే 33,729 కోట్ల మార్కెట్ రుణాలను సమీకరించింది. ఇంకా ఆర్థిక సంవత్సరం ముగియడానికి 8 నెలలు ఉన్నా ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయించిన ఎఫ్ఆర్బిఎం పరిమితి 58% వినియోగించింది. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరం జూలై నెలాఖరు నాటికి రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఆదాయం 59,642 కోట్ల రూపాయలు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనా 2,41,000 కోట్లలో ఇది కేవలం 25% మాత్రమే. ప్రధాన ఆదాయ వనరులైన జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా వచ్చే ఆదాయం తొలి 4 నెలల్లో కాస్త స్థిరంగానే ఉంది. అయితే జీఎస్టీ ఆదాయం బడ్జెట్లో అంచనా వేసిన 61,564 కోట్ల రూపాయలకు గాను 19,103 కోట్ల రూపాయలంటే 31% వచ్చింది. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ ఆదాయం 19,540 కోట్ల రూపాయల అంచనాకు గాను 6,144.95 కోట్ల రూపాయలు అంటే 31.45%గా నమోదైంది. రాష్ట్ర ఎక్సైజ్ సుంకాల ఆదాయం 27,668 కోట్ల రూపాయల అంచనాకు గాను 6,965 కోట్ల రూపాయలు అంటే 25.18% వచ్చింది. ఇది రాబడుల్లో అంచనాలకు భిన్నంగా ఉన్నాయనే వాదన ఉంది. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం వచ్చే 2 నెలల్లో ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22(a) ప్రతికూల ప్రభావం కారణంగా భూ లావాదేవీలపై విపరీతమైన అనిశ్చితి నెలకొని ఉండడమే అందుకు ప్రధాన కారణం. ఇది అమ్మక, కొనుగోలుదారులకు నిరోధకంగా మారింది. ప్రభుత్వం అంచనా వేసిన పన్నేతర ఆదాయం, గ్రాంట్ ఇన్ ఎయిడ్లు, ఇతర రాబడుల విషయంలో ఆశించిన ఫలితాలు కనిపించలేదని స్పష్టమవుతోంది. కాక్కు సమర్పించిన తాత్కాలిక గణాంకాల ప్రకారం పన్నేతర ఆదాయం కేవలం 4,274 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. ఇది బడ్జెట్లో అంచనా వేసిన 35,730 కోట్ల రూపాయల్లో కేవలం 11.96% మాత్రమే. అదేవిధంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ల రూపంలో 2,363 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇది బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న 24,166 కోట్లలో కేవలం 9.78% మాత్రమే. అయితే వ్యయాల విషయానికి వస్తే రాష్ట్రంపై వడ్డీ చెల్లింపుల భారం కొనసాగుతూనే ఉంది. ఇందుకోసం 2026-27 బడ్జెట్ అంచనాల్లో 21,304 కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటివరకు వడ్డీ చెల్లింపులు 10,532 కోట్లకు చేరుకున్నాయని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం విడుదల చేసిన జూలై నెల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.